హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్ మనిషి బ్లాగ్స్. ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఎలికా హాప్ టాప్ 4 బర్నర్ స్టవ్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్రజెంట్ నాది పాత స్టవ్ వచ్చేసి 2 బర్నర్, అది కూడా వాడబట్టి 9 years అయిపోయింది. సో ఒక కొత్త న్యూ అప్గ్రేడ్ ఐటెం తీసుకుందాం అనేసి కిచెన్ కోసం ఈ స్టవ్ని అయితే చూస్ చేశాను. ఆటో ఇగ్నిషన్ బ్యాటరీ ఆపరేటెడ్ స్టవ్ అనమాట. సో నాకైతే ఇది చాలా నచ్చే తీసుకున్నాను. అండ్ ఇది మనము 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఒకటి వచ్చేసి హాబిన్, అంటే మన స్లాబ్ లోపల పెడతాం కదా, గ్రెనైట్ కట్ చేసి దాంట్లో ఫిక్స్ చేస్తారనమాట హాబిన్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ స్టవ్ వాడుకున్నట్టు హాప్ టాప్గా కూడా వాడుకోవచ్చు. అండ్ సేమ్ మోడల్లో మనకి 3 బర్నర్ స్టవ్ కూడా ఉంది, విత్ ద ప్రైస్ రేంజ్ ఆఫ్ 2-3,000 అంతే. ఇది వచ్చేసి మనకి 4 బర్నర్ వచ్చేసి అమెజాన్లో 12,500 పడింది. 60 centimeters, నేను నా చెమ్మి మెజర్మెంట్కి సూట్ అయ్యేటట్టు 60 centimeters 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్ బ్యాటరీ ఆపరేటెడ్ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఈ వీడియో కంప్లీట్గా అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఉండబోతుంది. ఇప్పుడైతే మేము అన్బాక్సింగ్ చేసాము, మీరు చూడొచ్చు. అక్కడ పైన బ్యాటరీ ఉంది అండ్ ఇటువైపు టేప్ ఉంది. అండ్ ఇవన్నీ 4 బర్నర్స్, దాని స్టాండ్ కంప్లీట్గా అటు ఇటు కదలకుండా నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. నేను ఫస్ట్ మొత్తం గ్లాస్ని అయితే చెక్ చేసుకుంటున్నాను, నీట్గా ఉందా, ఏమైనా డ్యామేజ్ వచ్చిందా ఏంటి అనేది ప్రాపర్గా చెక్ చేసుకుంటున్నాను. బికాజ్ మనకి ఉన్న 14 days రీప్లేస్మెంట్ టైంలోనే రీప్లేస్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ కాబట్టి. సో అలా ఏం లేదు, ప్రాపర్గానే వచ్చింది, నీట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ అనమాట. ఎక్సైట్మెంట్లో మేమే బ్యాటరీ ఫిక్స్ చేసేసుకున్నాము. అండ్ అక్కడ ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్ ఉంది, దీని మీద ఎలికా వాళ్ళది కస్టమర్ కేర్ నంబర్కి కాల్ చేస్తే 48 hours సర్వీస్కి వస్తారనమాట ఇన్స్టలేషన్ పర్సన్. సో వాళ్ళు కూడా వచ్చి ఈ పాత స్టవ్కి అయితే మన సిలిండర్ది పైప్ ఉంటుందో అది తీసేసి వాళ్ళే ఫిక్స్ చేసి నీట్గా సెట్ చేసేసి ఫ్లేమ్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా అన్నది చెక్ చేసి నీట్గా సెట్ చేయించి చూయించేసి వెళ్ళారనమాట. వాళ్ళైతే అరౌండ్ 450 rupees ఛార్జ్ చేశారు. నాకు కొంచెం కంపారేటివ్లీ బయటతో కంపేర్ చేసి ఇది కొంచెం హై అనిపించింది, ఎందుకంటే కంపెనీ నుంచి కాల్లో వాళ్ళు 350 అన్నారు. తర్వాత కంపెనీ నుంచి వీళ్ళు సర్వీస్ మెంబర్స్కి వచ్చే వరకు ఒక 100 అట్లా పెరిగిపోయింది. పర్లేదు, కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేశారు. వెరీ సాటిస్ఫైడ్. అండ్ స్టవ్ వర్క్ ఎలా చేస్తుంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్లీ వెరీ మచ్ సాటిస్ఫైడ్. 12,000 స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయితే వస్తుంది నాకు డే బై డే. ఇప్పుడు ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంకా దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే అండి, ఇంతటితోటి ఈ వీడియో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్